బల్జిపేట మండలం పెదపింకి గ్రామంలో ఉండే 1వ నెంబర్ స్కూల్ ఎత్తివేతపై అక్కడున్న పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు కూడా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రీవెన్స్లకు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడికి విద్యను దూరం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సందర్భంగా బల్జిపేట మండలానికి సంబంధించి సుమారుగా 7 స్కూల్స్ని ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడి దగ్గర ఎవరైతే దళిత వర్గాలు, అట్టడుగు వర్గాలు, నిమ్నజాతులు బాధితులు ఉన్నారో వాళ్ళకి విద్యను దూరం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి చాలా దూరంగా పెడితే వాళ్ళ తల్లిదండ్రులు నిరాకరించడం అనేది జూన్ 12వ తేదీ నుండి నేటి వరకు కూడా ఉద్యమాలు చేయడం మనం చూసాము. మరి ముఖ్యంగా నిన్నను జిల్లా కలెక్టరేట్ వద్దకి స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ధర్నా చేస్తే ఈరోజు నారా లోకేష్ గారేమో రాజకీయాల కోసం, స్వప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా వాడుకోకూడదు, ఇది దారుణం, దురదృష్టకరం అని చెప్పి అనడం నిజంగా శోచనీయం. నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి నేను సూటిగా అడుగుతున్నాను, అయ్యా జూన్ 12వ తేదీ నుండి నేటి వరకు ఆ పిల్లల మధ్యాహ్న భోజనం పథకం తినలేదు అని అంటే దీనిపై మీ విద్యాశాఖ కానీ, మీ కలెక్టర్ గారు కానీ, లేదా మీ ఎంఈఓ కానీ స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. అలాగే నేటి వరకు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పుస్తకాలు కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ ఆ విద్యార్థులకు ఇవ్వకపోవడం వాస్తవం అవునా కాదా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. అయితే అక్కడున్న 40 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో 1986 నుండి అక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఎత్తివేయొద్దు. ఆ గ్రామంలో సుమారుగా 11,000 పాపులేషన్ ఉన్న గ్రామం. ఆ గ్రామంలో దళితులు అనేవాడు సుమారుగా 2,500 నుండి 3,000 మంది దళితులు ఉంటారు ఆ గ్రామంలో. అయ్యా 40 సంవత్సరాల క్రితము మా గ్రామస్తులందరము కలిపి స్థలం ఇచ్చి స్కూల్ నిర్మాణం చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాము. ఈరోజు ఆ స్కూల్ ఎత్తేస్తే మా పిల్లలు, చిన్న పిల్లలు, మేమందరము కూడా కూలీ నాలీ చేసుకున్న వ్యక్తులము. ఒకవేళ మా పిల్లల్ని ఇక్కడి నుండి దూరంగా తీసుకెళ్లాలంటే మేము ఆ పూట కూలి మానేసి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ బ్యాగులు మొయ్యలేక అక్కడ పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ తీసుకురావడానికి కూడా మా పనులన్నీ మానుకొని అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మా పిల్లల్ని మా వీధిలోనే, మా స్కూల్లోనే ఉంచండి. దీనికి కావాల్సిన అన్ని వసతులు ఈ స్కూల్లో ఉన్నాయని చెప్పి ఆ తల్లిదండ్రులు జూన్ 12వ తేదీ నుండి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు మధ్యాహ్నం భోజనం తినకుండా వాళ్ళు నిరసన ప్రకటన చేయడం జరిగింది. అలాగే మన జూన్ 18వ తేదీన పెద్ద ఎత్తున మండల హెడ్ క్వార్టర్లో ఎంఈఓ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఇవన్నీ విద్యాశాఖ మంత్రి గారికి, మరి ముఖ్యంగా కూటమి నాయకుడికి, ఈ ప్రభుత్వానికి తెలియకపోవడమో లేదా తెలిసి ఊరకొనడమో ఏంటో మరి తెలియదు. కానీ ఈరోజు తగుదనమ్మా అంటూ రాజకీయ ప్రయోజనాల కోసం బురద జల్లే రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు నేను మాజీ ఎమ్మెల్యే గారు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే గారు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు ఆ విద్యార్థులు తీసుకొచ్చి ధర్నా చేయించారు. లేదా ఆ విద్యార్థుల్ని అక్కడ తీసుకొచ్చి ఈరోజు ఈ యాక్సిడెంట్కి కారణం అని చెప్పేసి ఎమ్మెల్యే గారే కారణం అని చెప్పి ఈరోజు ట్వీట్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. నేను నారా లోకేష్ గారికి సూటిగా చెప్తున్నాను, నేను సూటిగా అడుగుతున్నాను కూడా, అయ్యా వాస్తవాలు మీరు తెలుసుకునే అవకాశం మీ దగ్గర లేదా? వాస్తవం ఏంటో మీకు తెలీదా? లేదా వాస్తవానికి మీరు ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండరా అని అడుగుతాను. ఎందుకంటే నేను నిన్న యువత పోర్ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. యువత పోర్ని లీడ్ చేస్తూ నేను జిల్లా కలెక్టరేట్కి, గ్రీవెన్స్ సెల్కి మేము మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. వస్తే నా స్వగ్రామం, నేను 2006 నుండి 2011 వరకు ఆ నియోజకవర్గానికి నేను ఎంపీటీసీని. నేను ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళగానే ఆ పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా నా చుట్టుముట్టి నాకు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి, అయ్యా లోకేష్ గారు ఈ సమస్య పరిష్కారం చేయండి, ఈ పేదవాళ్ళని అర్థం చేసుకోండి, పేదవాడిని విద్యను దూరం చేయకండి అని చెప్పి మిమ్మల్ని అడగడము, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రభుత్వం పైన కానీ లేదా ఇంకో కార్యక్రమాలు కానీ బురద జల్లే కార్యక్రమం కాకుండా సూటిగా
సమస్యను మీ దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతో మేము స్లోగన్స్ ఇచ్చి వాళ్ళని మేము సంతృప్తిపరచడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళని 2:30 తర్వాత డిఏఓ గారు రమ్మని చెప్పడం వాస్తవం. అలాగే ఎంఈఓ గారు, డిఏఓ గారు ఆ తల్లిదండ్రులతోని పిల్లలతోని మాట్లాడడం వాస్తవం. 4:30 గంటలకి వాళ్ళు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగితే అది వైసీపీ వాళ్ళ మీద మాజీ ఎమ్మెల్యే గారి నా పైన మీరు బురద జల్లాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం. మరి ముఖ్యంగా నేను నారా లోకేష్ గారికి సూటిగా అడుగుతున్నాను. జూన్ 12 నుండి నేటి వరకు కూడా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టకపోవడం ఎంతవరకు సమంజసం, అలాగే వాళ్ళకి పుస్తకాలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం, అలాగే వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ ఇస్తామన్న బ్యాగ్స్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం. అంటే రాష్ట్రంలో నువ్వేదైతే ఫౌండేషన్ స్కూల్ పేరట 1-2 తరగతులు అక్కడ నుంచి మిగతా స్కూల్ అన్నీ అక్కడ పెడుతుంటే, అయ్యా మా ప్రాంతంలోని ఇబ్బందులు మీ దృష్టికి మరొకసారి తీసుకొస్తాను సూటిగా. అక్కడ మడ్డు వలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద నష్టపోయిన గుడివాడ కాలనీకి సంబంధించిన కొన్ని కుటుంబాలు సుమారుగా కిలోమీటర్ ధర నడిచి స్కూల్కి వెళ్ళమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. వాళ్ళు ఇప్పటికే అన్ని విధాలా నష్టపోయి భూముల్ని ప్రాజెక్టు కింద ఇచ్చి వాళ్ళు నష్టపోతే మా స్కూల్ మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళ గురించి పట్టించుకోరు. అలాగే ఈ పెదపింకలో ఉండే ఈ నెంబర్ 1 స్కూల్లో 40 సంవత్సరాల క్రితం 86లో వాళ్ళ సొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చి స్కూల్ నిర్మాణం చేసుకొని గత 40 సంవత్సరాలుగా అక్కడ స్కూల్ పెడితే ఈరోజు మా పిల్లల్ని రోడ్డు దాటించి మేము మెయిన్ రోడ్డు అంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మేము లేకపోతే పిల్లలకి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మా స్కూల్ని మా దగ్గర పెట్టండి అని చెప్పడం. మరి ముఖ్యంగా ప్రీ మోడల్ స్కూల్లో నిబంధనల ప్రకారం 45 నుండి 60 మధ్యన పిల్లలు ఉంటే అదొక ప్రీ మోడల్ స్కూల్ చేయమని చెప్పేసి మీ నిబంధనలు ఉన్నాయి. కానీ దానికంటే సంఖ్య ఎక్కువ ఉన్నా సరే వీళ్ళకి కావాలని ఈ నెంబర్ 1 స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ మెచ్చి చేయడం ఎంతవరకు సమంజసం. నీకు నెంబర్ 3లో నెంబర్ 2లో 70 మంది స్కూల్ పిల్లలు ఉంటే ఇంకా వీళ్ళని కావాలని చెప్పి తీసుకొచ్చి అక్కడ ఇబ్బంది పెట్టి వీళ్ళని పేదవాడిని విద్యకు దూరం చేయాలని ఒక దురాలోచనతో, దళిత వర్గాలని అట్టడిగ వర్గాలని అణగదొక్కాలన్న ఆలోచనతో ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2014-19 సంవత్సరంలో మీ నాన్నగారి ప్రభుత్వంలో సుమారుగా 1400 హాస్టల్స్ని లేకుండా చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంటే పేదవాడికి, దళిత వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి హాస్టల్స్ అనేది ఒక చదువుకునే వేదిక అయితే దాన్ని దూరం చేస్తే నారాయణ చైతన్య స్కూళ్ళు బాగుంటాయన్న ఆలోచనతో మీ కార్పొరేట్ వ్యవస్థలకే మీరు పెద్దపేట వేసినవి అయినా కూడా మీరు గుర్తు చేసుకోండి. ఈరోజు మేము అంటున్నాం, ఈ సమస్యనిపై నువ్వెందుకు స్పందించట్లేదు నారా లోకేష్ గారు? ఈ సమస్య ఉందా లేదా? ఈ సమస్య న్యాయమైందా కాదా? ఈ సమస్య మనం పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈ రాజకీయ పార్టీలకి అంటగడ్డ ఎంతవరకు సమంజసం. నా గ్రామంలో నేను ఎంపీటీసీ పరిధిగా పనిచేసిన పరిధిలో ఉండే నా స్కూల్లో సమస్య వస్తే ఆ సమస్యను ఎత్తి చూపించడం తప్ప, ఆ సమస్యపై మాట్లాడడం తప్ప, పేదవాడికి అన్యాయం జరిగితే ఇది బాబు నీ ఆధ్వర్యంలో, లోకేష్ బాబు నీ ఆధ్వర్యంలో ఒక పేదవాడికి విద్య దూరం అవుతుంది, ఈ విద్యను పేదవాడికి దూరం చేయొద్దని చెప్పడం తప్ప ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నారా లోకేష్ గారు సూటిగా చెప్తున్నాం. అయ్యా జూన్ 12వ తేదీ నుండి నేటి వరకు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యమాలు చేస్తే ఇప్పటి వరకు కూడా జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా విద్యాశాఖ కానీ, మండల విద్యాశాఖ కానీ, మరి ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్న మీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం శోచనీయం. మళ్ళీ ఈరోజు తగునమ్మా అంటూ సోషల్ మీడియాల వేదికలుగా మరి డైవర్షన్ పాలిటిక్స్ వేదికగా ఈరోజు మీరు తప్పుడు ప్రచారం చేయడానికి మీరు పూనుకున్నారంటే మీకు సత్తా ఉంటే నారా లోకేష్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి విద్యను అభ్యసించాలి, ఆ విద్యను అందించాలనే ఆలోచన ఉంటే ఈ సమస్య న్యాయమైందా కాదా ఆలోచన చేసి పరిష్కారం చేయమని, మరి ముఖ్యంగా పార్వతీపురం మండలంలో ఉండే కోరి గ్రామంలో ఉండే యూపీ స్కూల్ని కానీ, గెడ్లూపులో ఉండే యూపీ స్కూల్ని కానీ, అలాగే సంగమవలసలో ఉండే యూపీ స్కూల్ని కూడా ఎత్తివేయడం వాస్తవం అవునా కాదా? అంటే ట్రైబల్ ప్రాంతాల్లో ఉండే యూపీ స్కూల్ని తీసిస్తే వాళ్ళ వలసలు ఉండే ఎక్కడికి వెళ్ళి హై స్కూల్ విద్యను అభ్యసిస్తారు? ఒకసారి ఆలోచన చేయమని నారా లోకేష్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం. విద్యా వ్యవస్థలో సంస్కరణ తేవడం మంచిదే, కానీ పేదవాడికి విద్యను దూరం చేయడం మంచిది కాదని చెప్పేసి నేను మాజీ ఎమ్మెల్యేగా, ఆ ప్రాంత వాసిగా, అక్కడ పుట్టిన వ్యక్తిగా అడుగుతున్నాను. ఖచ్చితంగా నీకు చేతనైతే పేదవాడికి విద్యను అభ్యసించి
రేపు రాబోయే అభివృద్ధి పదంలో వాళ్ళ కీలకంగా ఉండేటట్టుగా చేయాలని చెప్పేసి నేను నారా లోకేష్ గారికి సూటిగా నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.